ఈసారి అధికార పార్టీకి ఎదురైతే రాయలసీమలో కానీ ఎక్కడెక్కడ క్లీన్ స్వీప్ చేసిందో అన్ని చోట్ల కూడా ఎదురైతే అది ఉత్తరాంధ్ర కూడా మినహాయింపు కాదు అనేది ఒకటి అంతర్గత సర్వేలో వస్తున్న అంశాలు వినపడుతున్నాయి. ఎమ్మెల్యేల మార్పు ఇవన్నీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో 34 స్థానాల్లో 28 వైసీపీకి వచ్చినా ఈసారి ఆ పరిస్థితి ఉండదు. టీడీపీ జనసేన పొత్తు. గోదావరి జిల్లాల్లో కూడా ఈసారి పరిస్థితి అలాగే ఉందనేది అన్ని చోట్ల వినిపిస్తున్నప్పుడు ఈ ఉత్తరాంధ్ర పరిస్థితి ఈసారి రాబోయే ఎన్నికల్లో ఎలా ఉండొచ్చు? ప్రతిపక్షాలకు ఎలా ఉండొచ్చు? అధికార పార్టీకి ఎలా ఉండొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్రని 3 రాజధానులు భాగంగా విశాఖపట్నాన్ని పరిపాలన రాజధాని చేస్తాము అని చెప్పిన తర్వాత, నేను వచ్చేస్తున్నాను 10 సార్లు చెప్పిన తర్వాత ఆల్రెడీ ఒక మహా ప్యాలెస్ ఒకటి ఆయన కోసం రెడీ చేసుకున్న తర్వాత ఆయన చెప్పినట్టు వస్తున్నాడేమో అన్నది అందరికీ అర్థమైన తర్వాత, అంటే కాసేపు ఉగాది అన్నారు, దసరా అన్నారు, దీపావళి అన్నారు, క్రిస్మస్ అన్నారు, మొత్తం క్యాలెండర్ లో ఉన్న పండుగలన్నీ చెప్పారు. సరే ఏదైనా కానీ మొత్తానికి ఈయన రావడానికి ఫిక్స్ అయ్యాడు అనేది ఉత్తరాంధ్ర ప్రజలకు అర్థమైన తర్వాత, ఉద్దానంలో ఒక కిడ్నీ సెంటర్, రీసెర్చ్ సెంటర్ ని ఓపెన్ చేసిన తర్వాత, మళ్ళీ నిన్న ఒక ట్యాబుల్ పంపిణీ కార్యక్రమం చేసిన తర్వాత, ఇవన్నీ జరుగుతుంటే మొన్న ప్రతిపక్షాల వాళ్ళు పెట్టిన యువగళం ముగింపు యాత్ర ఎంత సక్సెస్ అయిందో అది ఈయనకి జవాబు చెప్పేసింది. మీరు ఇన్ని చేస్తున్నాము, ఇన్ని చేసేసాము అని చెప్పిన తర్వాత కూడా మా రెస్పాన్స్ ఇదయ్యా అని చెప్పి ఆ ఏదైతే యోగాళం పాదయాత్ర ముగింపు సభ జరిగిందో అక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఒకే చోట ఒకే స్టేజ్ మీద ఉండి ఒక మెసేజ్ ఇస్తున్నారు అన్నప్పుడు ఉత్తరాంధ్ర ప్రజల నుంచి ఏ విధమైన రెస్పాన్స్ ఉంది అనేది చెప్పేసి, మా ఇంట్లో పనిచేసే అమ్మాయి వాళ్ళు చుట్టుపక్కలతో కలిసి ఆటోలో వెళ్దామని ఆ యోగాళంకి వెళ్దామని చెప్పి వెళ్ళి సగం దూరం కూడా వెళ్ళిన తర్వాత సగం దూరం కూడా వెళ్ళాల, అక్కడి నుంచి వెళ్ళే అవకాశమే లేదు. అప్పటికే అంతమంది నిండిపోయారు. అక్కడ గ్రౌండ్ లో నిండిపోయి, రోడ్లు నిండిపోయి, అసలు అక్కడ ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా అవకాశం లేనంత మంది జనం కనబడిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చేసి, అలాగే విజయనగరంలో మా చుట్టాలు హైదరాబాద్ వెళ్లాల్సిన వాళ్ళు, వైజాగ్ వచ్చి గరీబ్రథ్ ఎక్కాల్సిన వాళ్ళు బస్సులో వెళ్దాం అంటే అవకాశం లేదు. ఆల్మోస్ట్ విజయనగరం సుమారు దాకా కూడా అన్ని ఆగిపోయినాయి, అంతమంది జనాలు. వాళ్ళు ఆల్టర్నేట్ అరేంజ్మెంట్ చేసుకుని ట్రైన్లో వెళ్ళారు. అంటే చూడండి ఎంత రెస్పాన్స్. ఒకవైపు విజయనగరం వైపు, ఒకవైపు శ్రీకాకుళం వైపు, ఒకవైపు వైజాగ్ వైపు, 3 వైపులా కూడా జనమే జనం. అంటే పార్టీ ఏదనేది నేను మాట్లాడట్లా. ప్రతిపక్షాలు చేస్తున్న ఒక సభకి ఈ స్థాయిలో ప్రజల నుంచి రెస్పాన్స్ వచ్చిందంటే అది అధికార పార్టీ మీద ఇస్తున్న మ్యాండేట్. ఇది గమనించాలి. వాళ్ళు నిన్న ఎన్ని రకాల భాష్యాలు చెప్పారు. అసలు పవన్ కళ్యాణ్ రాకపోతే ఆ జనం రాదా తెలిసే టీడీపీ వాళ్ళు అతను తెచ్చుకున్నారు ఈ కూడా అన్నారు కదా బొత్స గారు. జనం రాకపోతే ఒక మాట అంటారు, అసలు జనమే రాలేదంటారు. జనం వస్తే వాళ్ళ వల్ల వచ్చారంటారు. పోనీ పవన్ కళ్యాణ్ గారు ఒకడు వెళ్ళి ఆయన జనం వచ్చారు అంటే నీకు ఓట్లు వేయరంటారు. నీకు జనం వస్తారు కానీ నీకు ఓట్లు వేయరంటారు. అందువల్ల ఏంటంటే వీళ్ళు అంటానికి ఏముంది, ఒక పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటే లక్షలాది మంది జనం వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వెళ్తే అర్ధరాత్రి వరకు వెయిట్ చేస్తున్నారు. ఈయన లోకేష్ గారు వెళ్తే గన్నవరం ప్రాంతంలో తెల్లారగట్ట దాకా కూడా జనం ఉన్నారు. ఇవన్నీ చెప్పట్లేదా? ఇవన్నీ చెప్పట్లే. మీ సభలు ఎలా జరుగుతున్నాయి? మీ సభలు ఎలా జరుగుతున్నాయి? అలాంటి వాళ్ళని చూసేది అదే. అక్కడ ఉన్న వ్యక్తులు తెలుగుదేశం వాళ్ళ, జనసేన వాళ్ళ, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అనేది కాదు. మీ సభలకు వస్తున్న రెస్పాన్స్ మేము చూస్తున్నాం. అక్కడ తెలుగుదేశం వాళ్ళకేమో అర్ధరాత్రి దాకా ఉంటున్నారు, తెల్లారగట్ట దాకా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తుంటేనేమో లక్షలాది మంది వస్తున్నారు. మీరు వస్తుంటే ఎక్కడికక్కడ వస్తుంటేనేమో మీరు మాట్లాడుతుండగా జనాలు గోడలు దూకేసి వెళ్ళిపోతున్న విజువల్స్ అన్ని వస్తున్నాయి. ఇది మా లాంటి వాళ్ళని చూసే. దీన్ని బట్టి మేము ఒక అంచనా వేస్తాం ఆ పార్టీ ఏదనేది కాదు. సో ఇది ఈ రెస్పాన్స్, ప్రజల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అనేది నిదర్శనం. ఖచ్చితంగా 100% అదే కదా. మీరు మర్నాడు వచ్చి ట్యాబులు పంచుతున్నారంటే ఆ ఏరియా నుంచి లక్షలాది మంది ప్రతిపక్షం సభకి వెళ్ళారంటే ఏంటండి అర్థం?
4 రోజుల క్రితం మీరు పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేశాను నేను అని గొప్పగా చెప్పిన తర్వాత ఆ ఏరియా నుంచి లక్షలాది మంది ఆ సభకి వెళ్ళారంటే, ప్రతిపక్షాల సభకి వెళ్ళారంటే ఏంటి అర్థం? సో అందువల్ల మీరు చెప్పేదంతా కూడా ప్రజలు వింటున్నారు తప్ప మిమ్మల్ని నమ్మట్లేదు. నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు కదా, అదంతా అబద్ధం అని చెప్పి ఈ రోజు ప్రజలు అనుకుంటున్నారు. కారణం చెప్తా నేను. మీరు బటన్ నొక్కారు, ఓకే డబ్బులు వచ్చినాయి, సరే ముందో కాస్త వెనకాలో ఏదో డబ్బులు వచ్చినాయి, ఓకే ఫైన్. కానీ దానికి ఎంత మేము మూల్యం చెల్లించాల్సి వస్తోంది? మీరిచ్చే ఒక 1000 రూపాయలకి మేము ఎంత మూల్యం చెల్లించాల్సి వస్తోంది? ఇంట్లో కూర్చుంటే కరెంటు బిల్లు కనబడుతోంది, ఇంటి బయటకు వస్తే గోతులు రోడ్డు కనబడుతోంది. సరే పోన్లే ఈ రెండు ఇలాగున్నాయనుకుంటే ఇంట్లో నిరుద్యోగంగా ఉన్న కుర్రాడు కనబడుతున్నాడు, డిగ్రీ చేసేసిన కుర్రాడు ఖాళీగా తిరుగుతూ, వాడేమో చివరికి ఎలా తయారయ్యాడంటే డ్రగ్స్ ఎడిక్ట్ అయిపోయి ఇంట్లో వాళ్ళని తన్నే పరిస్థితి, బయటికి వెళ్ళి ఆడపిల్లల్ని ఇబ్బందులు పెట్టే పరిస్థితి మనం చూసాం. అక్కడ విశాఖపట్నంలో పోర్ట్ ఏరియాలో ఏ విధంగా జరుగుతుందో మనందరం చూసాం. అక్కడ పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ అంటే డ్రగ్ ఎడిక్ట్స్ ఏ విధంగా ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు అనేది. ఆయన ఇందాక క్రైమ్ రేట్ చాలా హై ఉందండి వైజాగ్ లో, ఇది కూడా చాలా ఒక కారణం అని. ఆ మధ్య సంపద దోచుకోవడం, మద్యం ఇసుక ఎర్రబట్టి దిబ్బలు కూడా ఆయన అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్లి మరీ చూపించారు భీమిలీలో ఆ ప్రాంతాల్లో. సహజ వనరుల దోపిడి. అందువల్ల ఇంట్లో పరిస్థితులన్నీ కనబడుతున్నాయి. నెలకి అంతకు ముందు ఎంత ఖర్చు అయ్యేది, ఇప్పుడు ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా కనబడుతోంది. నువ్వు వచ్చే 1000 రూపాయలకి మేము 10,000 రూపాయలు మూల్యం చెల్లించాల్సిన పరిస్థితులు కనబడతాయని ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. సరే విశాఖపట్నం ప్రాంతాన్ని మీరు రాజధాని చేస్తా అన్నారంటే తీరా చూస్తేనేమో ఇక్కడ అంతానేమో కబ్జాల పర్వం అయిపోయి రోజు కబ్జాలే కదా, వాటి గురించి రోజు పుంకాలుగా పేపర్లు వస్తున్నాయి కదా. ఇవన్నీ చూసిన తర్వాత ఓవరాల్ గా మీరు చేస్తున్న దానికన్నా కూడా, మీరు పాజిటివ్ గా చేస్తున్న దానికన్నా కూడా, మీరు ఈ సమాజానికి, ఈ ఒక కుటుంబానికి, ప్రతి ఒక్కరిని అడుగుతున్నారు మీ కుటుంబంలో నా వల్ల మంచి జరిగితే మీరు నాకు ఓటేయండి అని చెప్తారు. అందరూ కూడా మీ మాట జాగ్రత్తగా విని బేరీ చేసుకుంటున్నారు. మీరు మాకు ఇస్తున్న, మీ వల్ల మేము పొందింది ఎంత, మేము మీ నష్టపోయింది ఎంత అనేది ఖచ్చితంగా బేరీ చేసుకుంటున్నారు. అందుకనే ప్రతిపక్షాలకు ఇంత రెస్పాన్స్ వస్తుంది. మీరు చేసిన దానికన్నా కూడా మీరు ఒక కుటుంబానికి చేసిన నష్టం, ఒక వ్యక్తికి చేసిన నష్టం, ఈ సమాజానికి చేసిన నష్టం, ఎవరికైనా ఒక 2 టర్ములు 3 టర్ములు లేదా ఒక దశాబ్ద కాలం పాటు, ఇప్పుడు టీడీపీ 4 దశాబ్దాల పార్టీ, ఇన్నాళ్ళు చూసినప్పుడు అవన్నీ కంచుకోటలుగా ఉన్నప్పుడు మొన్న ఒక టర్మ్ వీళ్ళకి చూద్దామని ఇచ్చినప్పుడు ఒక్క టర్మ్కే ఇంత డీలా పడిపోవడం అంటే స్వయంకృతాపరాధాలా, లేకపోతే ఏం జరిగినా మనం మభ్య పెట్టచ్చులే, ఏం చేసినా వింటారులే, వాళ్ళని నమ్మకండి వీళ్ళని నమ్మకండి, చిచ్చులు కులాల మధ్య, మతాల మధ్య, ప్రాంతాల మధ్య ఇవన్నీ వర్కౌట్ అయ్యేదట్లేవా? స్వయంకృతాపరాధం ఒక్క టర్మ్ కి ఇంత డీలా కారణం ఏంటి అంటే అన్నీనా? అన్ని కలిపే. ఇప్పుడు అది కాకుండా వీళ్ళు క్లియర్ గా చెప్పారు, మా ఓటర్లు, ఇందాక మీరు కూడా గుర్తు చేశారు, వీళ్ళు మా ఓటర్లు కాదు, ఎమ్మెల్సీ మా ఓటర్లు కాదన్నారు ఆ కంపెనీ అంతా. ఎమ్మెల్సీ అప్పుడే ఒక మాట చెప్పేశారు, బాబు ఇది పరిస్థితి, నువ్వు ఇస్తున్న డబ్బులు మాకు ఏం మాత్రం గిట్టుబాటు కావట్లేదు, మేము నష్టపోయేది ఎక్కువగా ఉంది, అందువల్ల నువ్వు మాకు వద్దు అని చెప్పారు. అయినా సరే అప్పుడు ఏం చెప్పారు, వీళ్ళు మా ఓటర్లు కాదు అని చెప్పారు. అని చెప్పిన తర్వాత కూడా నిన్న ప్రతిపక్షాల దానికి అంతమంది జనం వచ్చారు. ఈ రెండు పక్కన పెడితే మా ఓటర్లు ఎవరు అన్నదానికి నిన్న ఒక ఉదాహరణ చూపించారు. నిన్న మొన్నలో ఈయనే యేసుక్రీస్తుగా, జగన్మోహన్ రెడ్డి గారిని యేసుక్రీస్తు లాగా చిత్రించి ఎక్కడికక్కడ పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టారు. అంటే ఏంటి, ప్రజల్ని గొర్రెలు చేద్దాం అనుకుంటున్నారా? ప్రజలు గొర్రెలు కాదు, మీరు యేసుక్రీస్తు అని మీరు భ్రమలో ఉండొచ్చేమో తప్ప మిమ్మల్ని నమ్మేంత గొర్రెలు ప్రజలు కాదు. మీరు ఎవరినైతే టార్గెట్ చేశారో ఆ వర్గం కూడా మత రాజకీయం చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు కదా, ఆ వర్గం కూడా గొర్రెలు కాదు, వాళ్ళకి ఆలోచించే కెపాసిటీ ఉంది. నిజమైన యేసు ప్రభు ఏం చెప్పాడు, అసలు మీరు చేస్తున్నది ఏంటి, ఈ రెండింటిని వాళ్ళు కూడా ఖచ్చితంగా అంటే మత రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు, కుల రాజకీయాలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది మా ఓటర్లు వేరే అని చెప్పి అంటున్నారు. అసలు ప్రాంతమే విడిపోవాలని ధర్మాన్ ప్రసాద్ గారు అన్నారు. అసలు ఇంకో చర్చ ఉంది అప్పట్లో, మంత్రి గారికి అక్కడ 1000 ఎకరాలు ఉందంట, ఆ రియల్ ఎస్టేట్ నేపథ్యంలోనే విడిపోవాలన్నదాన్ని కూడా ఆ మధ్య ప్రచారాలు జరిగినాయి. దానికోసమే ప్రాంతం విడిపోవాలంటున్నారు అనేది ఒక మంత్రి గారికి సంబంధించిన చర్చ కూడా వచ్చింది. పేరెందుకు గాని ఇప్పుడు ఆ మంత్రి గారే నేను పోటీ చేయను మొర్రం అంటున్నాడు. అదే మంత్రి గారు ఇక నేను పోటీ చేయను బాబు, నేను రిటైర్ అయిపోతాను అంటాడు. ఎందుకు? కారణం ఏంటంటే ఓడిపోతారు అని క్లియర్ గా తెలుస్తోంది. అన్ని ఎక్కడ సర్వేలు చేసినా ఓడిపోతారు అని తెలుస్తోంది. ఇంత బతికి ఏదో ఇంటెనకాల పోయినట్టు ఎందుకులే అని చెప్పి నేను ఇక పోటీ చేయనులే అని చెప్పేస్తున్నారు. మరి ఎంత మంత్రి గారు, మరి ఎంత గొప్ప మంత్రి గారు కదా, మరి ఎందుకు పోటీ చేయనని వెళ్ళిపోతున్నాడు ఆయన.
సో ఇవన్నీ కూడా క్లియర్ కట్ గా కనబడుతున్నాయి. మీరు మత రాజకీయం చేసినా, కుల రాజకీయం చేసినా, లేకపోతే మీరు ఓటర్ లిస్టులన్నీ కూడా కొన్ని మార్చారని అనుమానాలు చాలా మంది ఆరోపణలు వస్తున్నాయి. ఇలాంటివన్నీ ఏం చేసినా కూడా ప్రజల మ్యాండేట్ మీకు కరెక్ట్ గా చెప్తున్నారు. దీన్ని పరిశీలించండి, పల్స్ చూడండి, ప్రజల పల్స్ ప్రతిపక్షాల వైపు ఎలా ఉంది, మీ వైపు ఎలా దీన్ని వీళ్ళు టర్న్ ఎలా ఉంది చేసుకుంటారన్నది కూడా పాయింట్. ఆ పాయింట్